అండ్ మీకు ఇండస్ట్రీ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ పుట్టింది, ఏ రోజు? లేదు, అన్నయ్య వచ్చిన తర్వాత నేను వచ్చాను. సో అన్నయ్య వల్ల వచ్చా. ఆయన చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్? ఆయన ఉన్నాడని వచ్చాను. మరి డైరెక్షన్లో ఇంట్రెస్టా మీకు, హీరోగా అవ్వాలని? అదే, నేను హీరోగా అవుదామని అనుకోలే. డైరెక్షన్లో అన్నయ్య దగ్గర జాయిన్ అయ్యాను, అక్కడి నుంచి కంటిన్యూ అవుతున్నాను. బట్ మధ్యలో ఏంటంటే అన్నయ్య మా నాన్న ఇద్దరు అనుకున్నారు హీరో చేయాలని. అప్పుడు అలా నేను ట్రైనింగ్ తీసుకోవడం అంతే. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ గుర్తుందా అట్లా కెమెరాని ఫేస్ చేసినప్పుడు? చాలా గుర్తుంది. ఒకటే అంటే నేను అది హాస్పిటల్ సీను, కామెడీ సీను, ఎంఎస్ నారాయణ గారు నాదిని. సో ఆయన తిడుతుంటే నేను చూస్తూ ఉంటాను. సో ఆ షాట్ నాకు గుర్తుంది. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అన్నయ్య ఒకసారి చూడరా అన్నాడు. ఓకే కిందకి దించు అంటే కింద దించు, ఇప్పుడు చూశాను అంతే, ఒక షాట్ అంతే. అది నాకు గుర్తుంది ఇప్పటికి. అండ్ అలాగే నేనింతే సినిమా అప్పటికి సినిమా అంటే పిచ్చున్న వాళ్ళందరికీ కూడా నచ్చే సినిమా. అందులో మీ క్యారెక్టర్ అంటే ఒక హీరోని ఇష్టపడితే ఇంతలా ఇష్టపడతారా, ఇంట్లో డబ్బులు తీసుకుని మరి అయినా జరిగే ఇన్సిడెంట్స్ అన్ని ఇంట్లో. సో ఆ రోల్ చేస్తున్నప్పుడు అప్పటికే మీరు హీరోగా సినిమాలు చేస్తున్నారు. సో ఆ రోల్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే అన్నయ్య నాకు ఈ రోల్ బాగుంటుందిరా అన్నాడు. నిజంగా అంటే నేనింతే సినిమాకి సంబంధించిన ఫిల్మ్ అయితే ఈ ఒక్క క్యారెక్టర్ పబ్లిక్ జనాలకు సంబంధించిన క్యారెక్టర్ నాదే. అది ఎంత రీచ్ అయిందంటే సినిమా రిలీజ్ అయితే, ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా ఇప్పటికీ నా ఫోటోతో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మా హీరోని కమెంట్ చేసే రేంజ్ వస్తుంది. సో అంత రీచ్ అయింది. అంటే ప్రతి ఒక్కరు ఒక హీరోకి అభిమానే కదా. సో అందుకే ఆ క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అయింది. సో అప్పుడు ఇంకా చాలా అభిమానులు అంటే మరీ అభిమానం ఎక్కువ ఉండేది ఆ టైంలో. ఇప్పుడు కొంచెం అంటే తగ్గలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువైంది, కొట్టుకోవడం మాని ఇప్పుడు సోషల్ మీడియా తిట్టుకుంటున్నారు కమెంట్స్ రూపంలో. సో ఆ క్యారెక్టర్ నాకు చాలామందికి దగ్గరైంది, ఫ్యాన్స్ అన్న వాళ్ళకి దగ్గరైంది.